మోతే మండలం ఎంఆర్ఓ ఆఫీసులో ట్యాంపరింగ్ విషయంలో జిల్లా కలెక్టర్ గారు మొత్తం కూడా అక్కడ ఎవరైతే ట్యాంపరింగ్ పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఆదివారం రోజు సూర్యాపేట మేజిస్ట్రేట్ వద్దకు ఎంఆర్ఓను, 2 ఆర్ఐలను, కంప్యూటర్ ఆపరేటరు, జిరాక్స్ నిర్వాహకంతో పాటు మొత్తం 7గురిని కూడా ఈరోజు మేజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళ అందరికీ కూడా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఎంఆర్ఓతో పాటు ఆర్ఐ నిర్మలాదేవిని కూడా నల్లగొండ ఉపకారాగారాన్ని తోలడం జరిగింది. మిగతా 5 మాత్రం సూర్యాపేట ఉపకారాగారాన్ని తోలడం జరిగింది. ఇప్పుడే మనం సబ్ జైలు చూస్తున్నాం. సబ్ జైల్లో మొత్తం కూడా 5 యువకుల్ని కూడా సబ్ జైలు పంపించడం జరిగింది. మొత్తం మీద 7 మాత్రం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 21 మందిని కూడా గుర్తించడం తెలుస్తుంది. ఎందుకంటే అనధికారికంగా పట్టా చేసుకున్నటువంటి రైతులు కూడా దీంట్లో ప్రమేయం ఉందని పెద్ద మొత్తంలో చర్చ జరిగిన నేపథ్యంలో కూడా రైతులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. మొత్తం 21 మందిని కూడా గుర్తించడం తెలుస్తుంది. ఈరోజు మాత్రము 7 మాత్రం మొత్తం కూడా 7 ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే ఆర్ఐలు కావచ్చు, మీ సేవా నిర్వాహకులతో పాటు జిరాక్స్ సెంటర్ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో కూడా ఈ అవకతవకలు పాల్పెట్టి కూడా కలెక్టర్ గుర్తించడం జరిగింది. ఈ మోతే ఎంఆర్ఓ విషయంలో ఈ విధంగా బయటపడితే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓ వ్యవస్థ మీద కూడా కలెక్టర్ దృష్టి సారించాలని కూడా ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ చేసి అక్రమ పట్టాలు చేసిన నేపథ్యంలో మాత్రము ఈరోజు మోతే ఎంఆర్ఓని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఈరోజు జ్యుడిషియల్ కూడా పంపించడం జరిగింది. దీన్ని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. ఇదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులపై కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచి ఏ ఎంఆర్ఓ ఆఫీసులో ఎలాంటి సంఘటన జరుగుతున్నాయో పూర్తిగా విచారణ జరిగితే మాకు తెలుస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో హుజూర్నగర్లో కూడా పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ అయిన విషయంలో కూడా, ఎందుకంటే రైతు బంధు విషయంలో కూడా జిల్లా కలెక్టర్ గారు స్పందించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక హుజూర్నగరే కాకుండా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడు, తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులపై కూడా దృష్టి సారించి ఖచ్చితంగా ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని కూడా ప్రజలు కోరుకుంటారు. ఏదేపటికి కూడా ఈరోజు మోతే ఎంఆర్ఓ ఆఫీసుపై నిఘా ఉంచి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడంతో పాటు జ్యుడిషియల్ పంపడం మాత్రం కూడా ప్రజలు చాలా మంది కూడా జిల్లా కలెక్టర్ గారిని కూడా వేడుకుంటారు. ఖచ్చితంగా ఇలాంటి ముందు కూడా ఇంకా అనేకం జరిగితే మాత్రం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, రైతులకు ఇబ్బంది ఉండదు కూడా వేడుకుంటున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.